సో ప్రీవియస్ క్లాస్ లో మనం ఎక్కడి వరకు వచ్చామంటేనమ్మా, అవుట్ ఆఫ్ స్టేట్ మనం సేల్ చేస్తే గనక లెవీ ట్యాక్స్ ఏంటి? సిఎస్టి, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్. సిఎస్టి ఎవరు కలెక్ట్ చేస్తారు? సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ లెవీ చేస్తుంది. లెవీ చేయడం వేరు, కలెక్ట్ చేయడం వేరా? లెవీ చేయడం ఏమో సెంట్రల్ గవర్నమెంట్, కలెక్ట్ చేసి రీటైన్ చేసుకునేదేమో స్టేట్ గవర్నమెంట్ అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. అంతేనా? తర్వాత సో ఇప్పుడు మన ఎగ్జాంపుల్స్ ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్తున్నాం కదా, ఆ ఎగ్జాంపుల్ సీక్వెన్స్ ని ఇంకా ఫర్దర్ గా తీసుకెళ్దామా? రైట్. మనం నేర్చుకున్న కంక్లూజన్స్ లో ఇక్కడ పైన చెప్పిన ఎగ్జాంపుల్ లో, లేటెస్ట్ ఎగ్జాంపుల్ లో మనం కంక్లూజన్ ఏం చెప్పుకున్నాం అంటే, అవుట్పుట్ సిఎస్టి కెనాట్ బి అడ్జస్టెడ్ విత్ ద ఇన్పుట్ సిఎస్టి. ఎందుకు? ఇన్పుట్ సిఎస్టి ఆ స్టేట్ కి రాలే. ఆ స్టేట్ కి రాకుండా ట్యాక్స్ వాళ్ళు ఇన్పుట్ ఇస్తారా? ఇవ్వరు కదమ్మా. సో అవుట్పుట్ సిఎస్టి కెనాట్ బి అడ్జస్టెడ్ విత్ ద ఇన్పుట్ సిఎస్టి. ఓకే, కొంచెం వాల్యూమ్ పెంచి కొంచెం ఎగ్జాంపుల్కి వెళ్దామా? రైట్. సో మన బేస్ అజంప్షన్ ఏంటి? ఏ అనేవాడు బికి, బిసికి, సిడికి. ఓకే, ఇక్కడ ప్రీవియస్ ఎగ్జాంపుల్ లో ఒక్కొక్కరిని ఒక్కొక్క స్టేట్ లో పెట్టాం, అవునా? ఎస్ ఆర్ నో? రైట్. సో ఏ అనేవాడు ఏపీ అంట, బి అనేవాడు బీహార్ అంట, అంతే కదా? సి అనేవాడు ఛత్తీస్గఢ్ అన్నాం, కానీ ఈసారి బీహారే. ఈసారి ఏంటి? బీహార్. ఓకే, సో ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ కి ట్రాన్సాక్షన్ జరిగిన తర్వాత నెక్స్ట్ ట్రాన్సాక్షన్ విత్ ఇన్ ద స్టేట్, అంతేనా? సో ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ట్రాన్సాక్షన్ జరిగితే ఇక్కడ ఏ ట్యాక్స్ లెవీ అవుతుందమ్మా? సిఎస్టి. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ ట్రాన్సాక్షన్ జరిగితే ఇక్కడ వ్యాట్. అర్థమైందా? సో ఇక్కడ డి అనేవాడిని కూడా బీహార్ లోనే పెడదాం. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి అంటే ఒకే ట్రాన్సాక్షన్ లో ఇలాంటి సిచ్యువేషన్ అనేది పాసిబుల్లా కదా? ఎస్ ఆర్ నో? ఒక స్టేట్ నుంచి, ఇది జనరల్ ప్రాక్టికల్ సబ్జెక్ట్ కదమ్మా, మనకి అన్ని ప్రాక్టికల్ సిచ్యువేషన్స్ అన్ని ఆలోచించవచ్చు మనం. ఇదే ఎగ్జాంపుల్ లో ఎన్ని రకాల కాంబినేషన్స్ అనేది ఉండొచ్చు అని చెప్పేసి చూస్తే కనుక, అందరూ విత్ ఇన్ ద స్టేట్ లోని, అందరూ వేరే వేరే స్టేట్స్ లోని, కొంతమంది విత్ ఇన్ ద స్టేట్ లోని, కొంతమంది వేరే స్టేట్ లోని ఉండొచ్చా లేదా? ఎస్ ఆర్ నో? ఎస్, ఇట్ ఈస్ వెల్ పాసిబుల్. సో ఇప్పుడు మళ్ళీ ఎగ్జాంపుల్, మన ఎగ్జాంపుల్ ఏంటి? ఎవరు? మ్యానుఫ్యాక్చరర్. ఓకే, సో నేను మళ్ళీ చెప్తున్నానమ్మా, మ్యానుఫ్యాక్చరింగ్ అనేది, సెంట్రల్ ఎక్సైజ్ అనేది ఇప్పుడు నేను మాట్లాడట్లేదు, ఓన్లీ సేల్ గురించి మాత్రమే మనం మాట్లాడుకుంటున్నాము. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో సేల్ మీద మాత్రమే మనం కాన్సన్ట్రేట్ చేస్తామంట. ఓకే, సో ఏ కాస్ట్ ఎంతమ్మా? 100 రూపీస్. ఏ ప్రాఫిట్ ఎంత యాడ్ చేశాడు? 100 రూపీస్. సో 200 కాస్ట్. ఓకే, ఇప్పుడు ఏ బికి సేల్ చేసేటప్పుడు ఏ ట్యాక్స్ లెవీ చేయాలమ్మా? ప్లస్ ఏ ట్యాక్స్ అమ్మా? మా మ్యానుఫ్యాక్చరింగ్ మీద ట్యాక్స్ చెప్పండి. మనం ఎగ్జాంపుల్ అజంప్షన్ లో ఏంటి, ఇప్పుడు ప్రస్తుతానికి మ్యానుఫ్యాక్చరింగ్ మీద ట్యాక్స్ లేదు. సో ఇప్పుడు ఏంటి? సిఎస్టి. సిఎస్టి ఎట్ ద రేట్ ఆఫ్ ఎంత పర్సెంటేజ్ చేద్దాం? 10%. 10% అనేది ఏ పర్పస్ మీద వేస్తామమ్మా? క్యాలిక్యులేషన్ కి ఈజీగా ఉండడం కోసం. ఓకే, 10% సిఎస్టి అంటే ఎంత? 20 రూపీస్. అంటే ఎంతమ్మా? 220. ఓకే, ఏ ఎవరికి అమ్ముతాడు? బికి అమ్ముతాడు. ఓకే, ఈ 20 రూపాయలు ఏ గవర్నమెంట్ కి వెళ్తా చెప్పండి? ఏపీ గవర్నమెంట్ కలెక్ట్ చేసి రీటైన్ చేసుకుంటది, అంతేనా? కానీ ఎవరు లెవీ చేస్తారు? సెంట్రల్ సేల్స్ ట్యాక్స్, సిఎస్టి. సెంట్రల్ అనే వాళ్ళు లెవీ చేస్తారు, కానీ కలెక్షన్ అండ్ రీటైన్ బై ఏపీ స్టేట్ గవర్నమెంట్. ఇన్పుట్ ఇవ్వాల్సి వస్తే ఎవరు ఇవ్వాలి? ఏపీ స్టేట్ గవర్నమెంట్ కదమ్మా ఇవ్వాలి. ఎస్ ఆర్ నో? నెక్స్ట్, సో ఇక్కడ బి అనేవాడు ఎవరికి సేల్ చేస్తాడమ్మా? సికి సేల్ చేస్తాడు. బి సికి సేల్ చేసేటప్పుడు ఎంత ప్రాఫిట్ యాడ్ చేస్తాడు? ప్రాఫిట్ 80. అప్పుడు ఏమవుద్ది? 300. సార్ ఇక్కడ 20ని నేను ఇన్పుట్ కింద తీసుకోవచ్చా? ఎంట్రీస్ లో, పర్చేజెస్ లో ఇన్పుట్ కింద రాసుకోవచ్చా? ఎందుకు రాసుకోలేను? క్లెయిమ్ చేసుకోలేని ట్యాక్సెస్ ఏమన్నా ఉన్నట్లయితే దానికి స్టాండర్డ్ రూల్ చెప్తున్నాం కదా, ఒక స్టేట్మెంట్ చెప్తున్నాం కదా,
క్లెయిమ్ చేసుకోలేని ట్యాక్సెస్ ఏమైనా ఉన్నట్లయితే ఏం చేస్తాం, కాస్ట్ కి యాడ్ చేస్తాం, అంతేనా. సో పర్చేజెస్ అని చెప్పేసి అని బి తన బుక్స్ లో ఎంత చూపించుకుంటాడు, 200 220 220. ఎస్ ఆర్ నో. సో ఇప్పుడు మళ్ళీ వీడు సి అమ్మేటప్పుడు ఏ ట్యాక్స్ లెవీ చేయాలమ్మా, వ్యాట్. వ్యాట్ అట్ ద రేట్ ఆఫ్ ఎంత పర్సెంటేజ్, సో 10%. అంటే ఎంత, 30. అంటే టోటల్ ఎంత, 330. సో ఇప్పుడు 30 పే చేసేయాలా వ్యాట్ కింద, గవర్నమెంట్ కి వ్యాట్ కింద 30 పే చేసేయాలా బి, లేకపోతే ఆ 20 తగ్గించుకోవచ్చా, ఇన్పుట్ ఇస్తుందా. ఇప్పుడు ఈ 30 ఏ గవర్నమెంట్ కి వెళ్తుందమ్మా, బీహార్ గవర్నమెంట్ కే కదా వెళ్ళేది వ్యాట్. సో ఆ పైన మనం పే చేసిన 20 రూపీస్ ఎవరికి వెళ్ళింది, ఏపీ గవర్నమెంట్ కి వెళ్ళింది కదా. ఈ 30 రూపీస్ పే చేసేటప్పుడు ఆ 20 రూపీస్ ని తగ్గించుకోవచ్చా, తగ్గించుకోవడానికి లేదా. ఎస్ ఆర్ నో, నో. అంటే ఇక్కడ మనం తీసుకునే ఇంకొక స్టేట్మెంట్ ఏంటంటే కనుక అవుట్పుట్ వ్యాట్ పే చేయడానికి, ఇది అవుట్పుట్ వ్యాట్ ఏనా, అవుట్పుట్ వ్యాట్ ని పే చేయడానికి we cannot utilize ఏంటి, ఇన్పుట్ సిఎస్టి. ఇన్పుట్ సిఎస్టి ని నేను ఉపయోగించుకోవచ్చా లేదా, ఎస్ ఆర్ నో, నో. సో అవుట్పుట్ వ్యాట్ ని పే చేయడానికి ఐ కెనాట్ యూటిలైజ్ ఇన్పుట్ సిఎస్టి. ఇన్పుట్ సిఎస్టి నేను ఉపయోగించుకోలేను అన్న స్టేట్మెంట్ అనేది ఇక్కడ నేను చెప్పచ్చమ్మా. ఇంతకు ముందు ఎగ్జాంపుల్ ఏ స్టేట్మెంట్ తీసుకున్నాం, అవుట్పుట్ సిఎస్టి ని పే చేయడానికి ఇన్పుట్ సిఎస్టి ని ఉపయోగించుకోలేము అని చెప్పేసి అని చెప్పాను. ఎస్ ఆర్ నో. సో ఇప్పుడు అవుట్పుట్ వ్యాట్ ని పే చేయడానికి వీ కెనాట్ యూటిలైజ్ ఇన్పుట్ సిఎస్టి. అర్థం అవుతుందా, రైట్. సో ఇక్కడ 330 రూపీస్. సో ప్లస్ మళ్ళీ ఏమవుతుంది, సి అనేవాడు డి అమ్ముతాడు కదా, డి అమ్మేటప్పుడు మళ్ళీ ఏం చేస్తాడు, ప్రాఫిట్ యాడ్ చేస్తాడు. ప్రాఫిట్ ఎంత, 70 యాడ్ చేస్తే ఎంత అవుతుందమ్మా, 400. సో ప్లస్ మళ్ళీ ఏమవుద్ది, ట్యాక్స్, వ్యాట్ ట్యాక్స్ ఎంత, at the rate of 10%, 40. ఇప్పుడు ఈ 40 పే చేయడానికి మనం 30 ఉపయోగించుకోవచ్చా, ఎందుకు, ఈ 40 కూడా ఎక్కడికి వెళ్తుంది, బీహార్ గవర్నమెంట్ కి వెళ్తుంది. బీహార్ గవర్నమెంట్ కి వెళ్తుంది కాబట్టి ఈ 40 లోంచి ఎంత ఉపయోగించుకోవచ్చు, 30 ని మనం ఉపయోగించుకుని ఇంకా నెట్ ఎంత పే చేస్తాం, 10 రూపీస్ పే చేస్తాం అంట. ఓకేనా, గవర్నమెంట్ కి ఎంత పే చేస్తే సరిపోతుంది, 10 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. ఎస్ ఆర్ నో. జస్ట్ ఆ స్టేట్మెంట్ కోసమే ఎగ్జాంపుల్ అమ్మా. ఓకేనా, మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందామా. ఏంటి సార్ ఇవి, ఇవన్నీ కూడా ఇన్పుట్ ట్యాక్స్ యూటిలైజేషన్ చేసుకోవచ్చా చేయకూడదా అనేది దానికి మీకు ప్రాక్టికల్ గా నేర్పిస్తున్నానమ్మా. ఇవన్నీ స్టేట్మెంట్స్ చెప్పేయచ్చు, కానీ స్టేట్మెంట్స్ చెప్తే అర్థమవుతుందా, ఒక స్టేట్మెంట్ చెప్పగానే మీకు ఆలోచనలో బుర్ర పిచ్చెక్కిపోద్దమ్మా. సో కాకుండా మనం ఏం చేస్తున్నాం అంటే కొత్త విధానం ట్రై చేస్తున్నాం. ఎగ్జాంపుల్ ద్వారా ముందు ఎగ్జాంపుల్ చూసిన తర్వాత మీరే ఆన్సర్ చెప్తున్నారు, ఇది చేయొచ్చా లేదా అని చెప్పేసి అని. ముందు నేను ప్రొవిజన్ చెప్తున్నానా, మీరు ఆన్సర్ చెప్తున్నారా, ఆన్సరే కదా చెప్తున్నారు. సో దట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ బికాస్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ అన్నమాట. అర్థమైందా, ఒక స్టాండర్డ్ ఎగ్జాంపుల్ తీసుకుని దాన్ని మనం అందులోనే చేంజెస్ చేసుకుంటూ వెళ్ళడం ద్వారా ఆల్రెడీ ఫెమిలియర్ ఎగ్జాంపుల్ కాబట్టి మీరు ఏం చేయగలుగుతున్నారు, ఈజీగా ఆన్సర్ చేయగలుగుతున్నారు. అర్థమవుతుందా, ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్. నెక్స్ట్ మళ్ళీ ఏ బి సి డి. సార్ మీకు రాయడానికి చిరాకు వస్తుందా లేదు, కానీ మాకు చూడడానికి చిరాకు వస్తుంది సార్. ఎంత చిరాకు వచ్చినా ప్లీజ్ బేర్ విత్ మీ, ఓకేనా, రైట్. బట్ ఇందులో నుంచి మనం కాన్సెప్ట్ నేర్చుకుంటున్నాం అమ్మా. ఓకేనా, సో కాన్సెప్ట్ అంతా కూడా నెక్స్ట్ మనకి జిఎస్టికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకేనా, రైట్. సో ఏ అనేవాడు ఏపీ, బి అనేవాడు కూడా ఏపీఏ, సో సి అనేవాడు బీహార్, సో డి అనేవాడు బీహార్. ఇలా కూడా పాసిబుల్ ఉంటుందమ్మా, ఎస్ ఆర్ నో, రైట్. ఇప్పుడు ఏ అనేవాడు 100 100 200 మీద ప్లస్ ట్యాక్స్ ఎంతమ్మా, ఇక్కడ వ్యాట్ లెవీ చేయాలా, సిఎస్టియా, వ్యాట్, ఇక్కడ సిఎస్టి, అంతేనా, మళ్ళీ ఇక్కడ వ్యాట్, అంతేనా కదా. సో ఇప్పుడు ట్యాక్స్ వ్యాట్ అట్ ద రేట్ ఆఫ్ ఎంత పర్సెంటేజ్ అమ్మా, 10%. అంటే ఎంత, 20. సో 220. ఇప్పుడు ఈ 20 ఏ గవర్నమెంట్ కి వెళ్ళింది సార్, ఏ పేరుతో కలెక్ట్ చేస్తారు, వ్యాట్ పేరుతో కలెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఏపీ గవర్నమెంట్ కి వెళ్తుందమ్మా, అవునా, రైట్. సో నెక్స్ట్ ప్రాఫిట్ ఇక్కడ బికి వెళ్ళింది, బి ఏం చేస్తాడు, సికి సేల్ చేస్తాడు.
సో వీడు ప్రాఫిట్ యాడ్ చేసుకుంటాడు కదా. సో ప్రాఫిట్ ఎంత 80. ఇక్కడ ఎలా చూస్తామమ్మా 200 + 20. ఈ 20 ఇన్పుట్ తీసుకొచ్చా లేదా? ఎస్ ఆర్ నో? ఎస్, 20 అనేది మనం ఇన్పుట్ తీసుకొచ్చంట. సో అలాంటప్పుడు ఇక్కడ ఏమవుతుంది 200 + 80 ఎంత ప్రాఫిట్. సో 280 అంతే కదమ్మా. ఈ 20 ఇన్పుట్ ఏనా? ఎస్ ఆర్ నో? రైట్. సో ఈ 280 వచ్చింది. 280 ను మనం ఏం చేస్తున్నామమ్మా సికి సేల్ చేస్తున్నాం. ఎవరికి సేల్ చేస్తున్నాం? సికి సేల్ చేస్తున్నాం. సి ఎవరు? బీహార్. బీహార్ అంటే ఏ ట్యాక్స్ వస్తుంది? సిఎస్టి. సో సిఎస్టి అంటే ఇక్కడ ఏమవుతుందమ్మా ప్లస్ సిఎస్టి. ట్యాక్స్ ఎంత? సిఎస్టి @ 10%. అంటే ఎంత? 28. అంతేనా? సో ఈ 28 అయినప్పుడు ఇక్కడ మనకు వచ్చేది ఏంటంటే ఏంటమ్మా సిఎస్టి అవుట్పుట్. సిఎస్టి ఏమొస్తుంది? అవుట్పుట్ సిఎస్టి 28. ఈ 28 ని పే చేయడానికి కెన్ వి యూటిలైజ్? అవును, సిఎస్టి ఎవరికి వెళ్తుందమ్మా? ఏపీ గవర్నమెంట్ కి వెళ్తుందా? ఎస్ ఆర్ నో? సో ఏపీ గవర్నమెంట్ కే వెళ్తుంది. ఓకే, ఏపీ గవర్నమెంట్ కి ఈ ట్రాన్సాక్షన్ మీద ఎంత ట్యాక్స్ రావాలి? 28 కదమ్మా. ఇప్పుడు సిఎస్టి 28 ఏనా? ఈ 28 నుంచి కెన్ వి యూటిలైజ్ వ్యాట్ ఫర్ ది పేమెంట్ ఆఫ్ అవుట్పుట్ సిఎస్టి. ఫర్ ది పేమెంట్ ఆఫ్ అవుట్పుట్ సిఎస్టి కెన్ వి యూటిలైజ్ ఇన్పుట్ వ్యాట్? ఎందుకమ్మా? వ్యాట్ ఎవరు కలెక్ట్ అయింది? ఏపీ స్టేట్ గవర్నమెంట్ కి. సిఎస్టి కూడా ఎవరికి ఇప్పుడు వస్తుంది? ఏపీ గవర్నమెంట్ కి. అలాంటప్పుడు సిఎస్టి పే చేసేటప్పుడు కలెక్షన్ అండ్ రిటెన్షన్ ఎవరు చేస్తున్నారు? ఏపీ గవర్నమెంట్. అలాంటప్పుడు ఇన్పుట్ వ్యాట్ అనేది ఎవరికైతే వచ్చింది ఇంత ముందు ట్రాన్సాక్షన్ లో వ్యాట్ ఎవరు కలెక్ట్ అయింది? ఏపీ గవర్నమెంట్ కి. అలాంటప్పుడు ఏపీ గవర్నమెంట్ కి కలెక్ట్ అయింది కాబట్టి ట్యాక్స్ అనేది అడ్జస్ట్ చేసుకొని ఇస్తారా, చేసుకొని ఎవరా? అంటే ఆన్సర్ ఈస్ చేసుకొని ఇస్తారంట. అర్థమైందమ్మా? ఏపీ గవర్నమెంట్ కి వచ్చింది కాబట్టి ఆ పర్టికులర్ ట్రాన్సాక్షన్ మీద అడిషనల్ క్యాస్కేడింగ్ ని ఎలిమినేట్ చేయడానికి వాళ్ళు ఏం చేశారంటే కనుక ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ ని ఎలిమినేట్ చేయడానికి ఏం చేశారంటే కనుక అవుట్పుట్ సిఎస్టి పే చేయడానికి యూ కెన్ యూటిలైజ్ ఇన్పుట్ వ్యాట్ అన్నారంట. ఎందుకు? రెండు స్టేట్ గవర్నమెంట్ ఏపీ గవర్నమెంట్ కే కదా రిలీజ్ అవుతున్నాయి, అవునా కదా? సో ఫర్ ది ఎలిమినేటింగ్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ దే హ్యావ్ అలౌడ్ ఏంటంట అవుట్పుట్ సిఎస్టి ని పే చేయడానికి యూ కెన్ యూటిలైజ్ ఇన్పుట్ వ్యాట్. సో సింపుల్ లాజిక్ అమ్మా. వ్యాట్ ప్రీవియస్ ట్రాన్సాక్షన్ లో వ్యాట్ ఎవరు కలెక్ట్ అయింది? ఇక్కడ సిఎస్టి ఎవరు కలెక్షన్ అండ్ రిటైన్ చేస్తున్నారు? ఏపీ గవర్నమెంట్. సో సింపుల్ గా ఏపీ గవర్నమెంట్ కి వచ్చింది కాబట్టి ప్రీవియస్ ట్రాన్సాక్షన్ లో వచ్చిన ట్యాక్స్ గవర్నమెంట్ ఏం చేస్తుందంట ఇట్ కెన్ బి యూటిలైజ్డ్ యాజ్ ఇన్పుట్. అర్థమవుతుందా? ఇక్కడ మనం తీసుకుంటున్న స్టేట్మెంట్ ఏంటమ్మా? సో for the payment of output CST we can utilize input VAT. అర్థమైందా? ఇప్పటి వరకు మనం చూసిన స్టేట్మెంట్స్ ఒకసారి చెప్తాను చూడండి. అవుట్పుట్ సిఎస్టి కెనాట్ బి పేడ్ విత్ ఇన్పుట్ సిఎస్టి. ఇన్పుట్ సిఎస్టి తో అవుట్పుట్ సిఎస్టి ని పే చేయలేం, అంతేనా? సో అవుట్పుట్ సిఎస్టి ఇన్పుట్ సిఎస్టి కెనాట్ బి యూటిలైజ్డ్ ఫర్ ది అవుట్పుట్ వ్యాట్. అవుట్పుట్ వ్యాట్ పే చేయడానికి యూ కెనాట్ యూటిలైజ్ ఇన్పుట్ సిఎస్టి. బట్ ఏం చేయొచ్చు? అవుట్పుట్ సిఎస్టి పే చేయడానికి ఏం వాడచ్చమ్మా? ఇన్పుట్ వ్యాట్ ని వాడచ్చు అనడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. అర్థమైందా? ఎస్ ఆర్ నో? క్లియర్ ఆర్ నాట్? రైట్. ఎప్పుడైనా ఏదైనా స్టేట్మెంట్ డౌట్ వచ్చింది అనుకో ఏం చేస్తాం? ఒక ఎగ్జాంపుల్ వేసుకున్నాం అనుకో ఒక 2 నిమిషాల్లో మనకి క్లారిటీ వచ్చేస్తుంది. ఎస్ ఆర్ నో? గుర్తుంటదమ్మా? ఎందుకంటే ఈ ఎగ్జాంపుల్ ఎలా నేర్పిస్తుంది? ఎందుకంటే ఒకవేళ నిజంగా మీకు ఒక కాన్సెప్ట్ అంటే లాజిక్ డౌట్ వచ్చేసినా సరే సింపుల్ గా ఏం చేస్తారు? ఈ ఎగ్జాంపుల్ వేసుకుంటారు. ఎగ్జాంపుల్ లో మీకు ఏమొస్తుంది? ఆన్సర్ అనేది క్లారిటీ వచ్చేస్తుంది. అర్థమవుతుందా? ఇంకా ఫర్దర్ ట్రాన్సాక్షన్ ఏం చెప్పట్లేదు, ఎందుకంటే ఆ సిఎస్టి వస్తుంది. ఆ సిఎస్టిని దట్ కెనాట్ బి యూటిలైజ్డ్ విత్ ద అవుట్పుట్ వ్యాట్. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ లో వ్యాట్ అవుట్పుట్ వస్తుంది.
దాన్ని మనం ఇన్పుట్ సిఎస్టీ తో ఇక్కడ ఏమొస్తుంది ఇన్పుట్ సిఎస్టీ తో అడ్జస్ట్ చేసుకోగలమా? చేసుకోలేము. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కాబట్టి మళ్ళీ ఫర్దర్ గా దీన్ని సికి సేల్ చేసిన ట్రాన్సాక్షన్ నేను చెప్పట్లేదు. అర్థమైందా? ఎస్ ఆర్ నో? ఒక్కసారి మనం ఏమేమి నేర్చుకున్నామో ఒక్కసారి ఒక చిన్న దీని కింద మనం మాట్లాడుకుంటూ వెళ్ళిపోదామా? ఓకే. మ్యానుఫ్యాక్చర్ జరిగితే ఏం ట్యాక్స్ లెవీ అయింది? సెంట్రల్ ఎక్సైజ్. గూడ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. పర్టికులర్ గా ఇప్పుడు అంతా మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం? గూడ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. అంతేనా? రైట్. సో మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు సెంట్రల్ ఎక్సైజ్ వచ్చింది. ఈ తర్వాత నేను సేల్ చేసేటప్పుడు ఏమొచ్చిందమ్మా? విత్ ఇన్ స్టేట్ సేల్ చేస్తే ఏమొచ్చింది? వ్యాట్ వచ్చింది. ఓకే. సో అవుట్ సైడ్ ద స్టేట్ లెవీ చేస్తే సిఎస్టి. ఓకే రైట్. సో ఇలాగా వచ్చిన తర్వాత సెంట్రల్ ఎక్సైజ్ ఏమో సెంట్రల్ గవర్నమెంట్ లెవీ చేస్తే వ్యాట్ ఏమో స్టేట్ గవర్నమెంట్ లెవీ చేస్తుంది. సిఎస్టి ఏమో లెవీడ్ బై సెంట్రల్, కలెక్టెడ్ అండ్ రిటైన్డ్ బై స్టేట్. ఇది ఒక హైబ్రిడ్. సిఎస్టి అనేది ఒక హైబ్రిడ్ సబ్జెక్ట్. అంతేనా? రైట్. సో ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కాబట్టి సెంట్రల్ ఎక్సైజ్ మనం పే చేస్తే దాన్ని వ్యాట్ కి ఉపయోగించుకోగలమా ఇన్పుట్ కింద? వెదర్ సెంట్రల్ ఎక్సైజ్ కెన్ బి యూటిలైజ్డ్, సెంట్రల్ ఎక్సైజ్ ఇన్పుట్ యూటిలైజ్డ్ అగైన్స్ట్ వ్యాట్ అవుట్పుట్, వ్యాట్ అవుట్పుట్ కి ఉపయోగించుకోగలమా? ఎందుకు? సింప్లీ బికాస్ ఇక్కడేమో సెంట్రల్, అక్కడేమో స్టేట్. ఓకేనా? రైట్. సో తర్వాత ఇన్పుట్ వ్యాట్ అడ్జస్టెడ్ విత్ అవుట్పుట్ వ్యాట్. ఎస్, పాసిబులా కదా? వెరీ మచ్ పాసిబుల్. ఓకే. దేనికోసం ఇది? క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ని ఎలిమినేట్ చేయడం కోసం. వ్యాట్ అంటేనే వాల్యూ యాడెడ్. వాల్యూ యాడెడ్ మీద వచ్చే ట్యాక్స్. వాట్ ఈస్ వాల్యూ యాడెడ్? ప్రాఫిట్. మనం ఆల్రెడీ చాలా ఎగ్జాంపుల్స్ లో చూసాం కదా. కేవలం ప్రాఫిట్ మీద ట్యాక్స్ వేసి ఆ ప్రాఫిట్ మీద ట్యాక్స్ వచ్చేలాగా ఇన్పుట్ ట్యాక్స్ ఎలా చేస్తున్నాం? ఇన్పుట్ ట్యాక్స్ మెకానిజం ద్వారా వ్యాట్ ని వర్కౌట్ చేస్తున్నాం. అంటే కేవలం వాల్యూ యాడెడ్ మీద మాత్రమే ట్యాక్స్ పడేలాగా, దట్ ఈస్ ప్రాఫిట్ మీద మాత్రమే అడిషనల్ ట్యాక్స్ పడేలాగా. అదన్నా డీలర్ కడతాడా? ప్రాఫిట్ మీద ట్యాక్స్ ని డీలర్ కడతాడా? అల్టిమేట్ గా ఎవరికి పాస్ ఆన్ అవుతుంది? కన్స్యూమర్ కి పాస్ ఆన్ అవుతుంది. కన్స్యూమర్ కి పాస్ ఆన్ అవ్వకపోతే అసలు దాన్ని ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటారా? ఇండైరెక్ట్ ట్యాక్స్ అనాలంటే ఖచ్చితంగా ఏమవ్వాలి? కన్స్యూమర్ కి ట్యాక్స్ అనేది పాస్ ఆన్ అవ్వాలి. బర్డెన్ అనేది ఎవరు బేర్ చేయాలి? అల్టిమేట్ కన్స్యూమర్ హ్యాస్ టు బేర్ ద ట్యాక్స్ బర్డెన్. అంతే కదమ్మా? ఎస్ ఆర్ నో? నెక్స్ట్. సో ఇన్పుట్ సిఎస్టి కెన్ బి అడ్జస్టెడ్ విత్ అవుట్పుట్ సిఎస్టి. Yes or no? No. Okay. Input VAT for the output CST. Yes or no? Answer is yes or no ki madhyalo undipoyaru. So VAT అనేది ఇన్పుట్ VAT అన్న అవుట్పుట్ సిఎస్టి అన్న ఒకే స్టేట్ కి వెళ్తుంది కాబట్టి ఇన్పుట్ VAT ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే రైట్. సో ఇన్పుట్ సిఎస్టి విత్ అవుట్పుట్ వ్యాట్. నో. ఎందుకు? ఇది వేరే స్టేట్ కి, అది వేరే స్టేట్ కి వెళ్తుంది. అర్థమైందమ్మా? సో ఇవే కదా స్టేట్మెంట్స్ మనం ఇప్పటివరకు నేర్చుకున్నవి. ఎస్ ఆర్ నో? ఇంకా అయిపోలేదమ్మా. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అయిపోయింది అనుకుంటున్నారా? అసలు మనం టచ్ చేసిన 3 ట్యాక్సులను టచ్ చేసాం. ఏంటవి? సెంట్రల్ ఎక్సైజ్, వ్యాట్, సిఎస్టి. ఈ టచ్ అయిన సబ్జెక్ట్ ఏమన్నది ఇంక మనం? కస్టమ్స్, సర్వీస్ ట్యాక్స్. అంతేనా? రైట్. ఒక విషయం చెప్పండి. ఇన్పుట్ సెంట్రల్ ఎక్సైజ్ కెన్ బి అడ్జస్టెడ్ విత్ అవుట్పుట్ సెంట్రల్ ఎక్సైజ్.
ఇన్పుట్ సెంట్రల్ ఎక్సైజ్ కెన్ బి యూటిలైజ్డ్ విత్ ద అవుట్పుట్ సెంట్రల్ ఎక్సైజ్. అది చూడలేదు కదా మనం. సో ఏ అనేవాడు మ్యానుఫ్యాక్చరర్ అంట, బి అనేవాడు మ్యానుఫ్యాక్చరర్ అంట. ఏ అనేవాడు ప్రొడ్యూస్ చేసిన ప్రొడక్ట్ బి అనేవాడికి ఏంటంట రా మెటీరియల్ అంట. అంతేనా? ఇప్పుడు బి అనేవాడు ఎందుకు కొనుక్కుంటాడు ఏ అనేవాడి దగ్గర నుంచి? ఆడు ప్రోడక్ట్ ప్రాసెస్ చేయడానికి కానీ సేల్ చేయడానికి కానీ. ఏ మ్యానుఫ్యాక్చరర్ అలాగే బి కూడా మ్యానుఫ్యాక్చరర్, ఇద్దరు మ్యానుఫ్యాక్చరర్స్. అర్థమైందా? ఏ మ్యానుఫ్యాక్చరర్ అంట అలాగే బి కూడా మ్యానుఫ్యాక్చరర్. అలాంటప్పుడు ఏకి సెంట్రల్ ఎక్సైజ్ పే చేశాడంట. అర్థం అవుతుందా? ఇప్పుడు ఏ మ్యానుఫ్యాక్చర్ చేశాడమ్మా, 100 రూపీస్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అయింది, ప్రాఫిట్ ఏమో 100, మొత్తం కలిపితే 200. సో ఇక్కడ సేల్స్ ట్యాక్స్ తీసి పక్కన పెట్టేస్తున్నాను, ఓన్లీ సెంట్రల్ ఎక్సైజ్ గురించి మాట్లాడుతున్నాను. సో ఇక్కడ ప్లస్ ఏమవుతుంది, ఏ మ్యానుఫ్యాక్చర్ చేశాడు కాబట్టి సెంట్రల్ ఎక్సైజ్ లెవీ అవుతుంది. సెంట్రల్ ఎక్సైజ్ ఎంత అంటే at the rate of 10% వేసుకోండి, అంటే ఎంత 20, అంటే ఎంత అవుతుంది 220. ఓకే. సో ఇప్పుడు బికి సేల్ చేశాడు, బి ఏం చేశాడు మళ్ళీ ఫర్దర్ ప్రాసెస్ చేశాడు. మా ఫర్దర్ ప్రాసెస్ చేయడం అంటే ఏంటి? మ్యానుఫ్యాక్చర్ చేయడం. మ్యానుఫ్యాక్చర్ చేయడం అంటే ఏంటి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. వాట్ ఈస్ మెంట్ బై మ్యానుఫ్యాక్చర్ అంటే, సో మనం స్టార్ట్ అయిన ప్రొడక్ట్ నుంచి మనకు వచ్చిన ఎండ్ ప్రొడక్ట్ కి ఏమేమి డిఫరెన్షియేషన్ ఉండాలి? డిస్టింక్ట్ నేమ్, డిస్టింక్ట్ క్యారెక్టర్, డిస్టింక్ట్ యూజ్. ఈ మూడు డిఫరెంట్ గా ఉన్నాయంటే కనుక నువ్వేం చేసినట్టు మ్యానుఫ్యాక్చర్ చేసినట్టు. బి కూడా సర్టెన్ ప్రాసెస్ రన్ చేశాడంట, దానివల్ల డిస్టింక్ట్ క్యారెక్టర్, డిస్టింక్ట్ యూజ్, డిస్టింక్ట్ నేమ్ మూడు వచ్చాయంట. అలాంటప్పుడు ఏం చేసినట్టు బి మ్యానుఫ్యాక్చర్ చేసినట్టు. అలాంటప్పుడు బి మ్యానుఫ్యాక్చర్ చేస్తే ఇక్కడ బికి కాస్ట్ సార్ ఏ పంపించిన గూడ్స్ బికి కాస్ట్ ఎంత చెప్పండి? ఇక్కడ 200 ప్లస్ 20. ఓకే. సో ఇప్పుడు బి ప్రాఫిట్ యాడ్ చేస్తాడు కదా, ప్రాఫిట్ తో పాటు మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ కూడా యాడ్ అవుతుందమ్మా ఇక్కడ. అంతేనా? బి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఉంటది కదా, ప్రాసెసింగ్ కాస్ట్ ఉంది కదా. ఇంతకు ముందు వరకు అనుకుంటే ప్రాసెసింగ్ కాస్ట్ లేదు. ఎందుకు? డైరెక్ట్ గా ట్రేడ్ చేసేస్తాడు, సేల్ చేస్తున్నాడు కాబట్టి జస్ట్ ప్రాఫిట్ యాడ్ చేసుకుని సేల్ చేస్తున్నాడు. కానీ ఇక్కడ ఏం యాడ్ అవుద్ది? మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్. సో మళ్ళీ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ పి ఇంకర్ అయినా మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఎంత? ఒక 100 రూపీస్ యాడ్ చేశాడంట. తర్వాత ప్రాఫిట్ యాడ్ చేశాడంట, ప్రాఫిట్ ఎంత? 100, టోటల్ గా ఎంత? 400. సో ఈ 20 రూపీస్ ఎలా ఉపయోగపడుతుందమ్మా మనకి? ఇన్పుట్ కింద వస్తుందంట. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఇదేంటిది? సి సెంట్రల్ ఎక్సైజ్. ఎవరు కలెక్ట్ చేస్తున్నారు? సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి? ఈ సెంట్రల్ ఎక్సైజ్ at the rate of 10% లెవీ చేయాలి కదమ్మా. ఎంత? 440. ఓకే. ఈ 40 పే చేసేది ఎవరికి మనం? ఇది కూడా సెంట్రల్ ఎక్సైజే, ఇది కూడా ఎవరికి? సెంట్రల్ కి. అర్థమైందా? సో ప్రీవియస్ ట్రాన్సాక్షన్ లో ట్యాక్స్ ఎవరికి కలెక్ట్ అయింది? సెంట్రల్ గవర్నమెంట్ కి. ఇక్కడ ట్యాక్స్ ఎవరికి కలెక్ట్ అయింది? సెంట్రల్ గవర్నమెంట్ కి. అంటే ఆలో ఆటోమేటిక్ ఏమొస్తుంది? ఈ 20 రూపీస్ తగ్గి ఎంత పే చేస్తే సరిపోతుందంట? 20 పే చేస్తే సరిపోతుందంట. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ఇక్కడ ఒక స్టేట్మెంట్ రాయొచ్చా? ఇన్పుట్ సెంట్రల్ ఎక్సైజ్ కెన్ బి యూటిలైజ్డ్ విత్ అవుట్పుట్ సెంట్రల్ ఎక్సైజ్ అంటే రాయొచ్చా? రాయడానికి లేదా? ఎస్ ఆర్ నో? ఎలౌడా కదా? ఎస్ ఎలౌడ్. ఎందుకంటే రెండు కూడా సెంట్రల్ గవర్నమెంటే కలెక్ట్ చేస్తారు. సార్ దేనికి సార్ ఇలాగ మనకి ఇన్పుట్ మెకానిజం ఇస్తున్నారు? ఈ ఇన్పుట్ మెకానిజం అనేది దేనికి ఇస్తున్నారమ్మా? టు ఎలిమినేట్ ట్యాక్స్ ఆన్ ట్యాక్స్. ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ ఏమంటున్నాం మనం? క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటున్నాం. ఆ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఎలిమినేట్ చేయాలంటే మనకి ఏం కావాలి? ఇన్పుట్ ట్యాక్స్ మెకానిజం అనేది రావాలి. ఇన్పుట్ ట్యాక్స్ మెకానిజం రావాలంటే మన దగ్గర ఉన్న బ్యారియర్స్ చెప్పండి. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్, ఫస్ట్ ట్రాన్సాక్షన్ లో సెంట్రల్ గవర్నమెంట్, సెకండ్ ట్రాన్సాక్షన్ లో స్టేట్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయితే మనకేం రాదు? ఇన్పుట్ మెకానిజం వర్కౌట్ అవుతుంది. ఒక ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఒక స్టేట్, సెకండ్ ట్రాన్సాక్షన్ ఇంకో స్టేట్, అలా ఉన్నప్పుడు కూడా ఏం రాదు? ఇన్పుట్ మెకానిజం అనేది వర్కౌట్ అవుతుంది. అంతేనా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ కి వెళ్ళిన తర్వాత కూడా మనకి ఏమవుతుంది? ఇన్పుట్ ట్యాక్స్ మెకానిజం అనేది వర్కౌట్ అవ్వట్లేదు. అంటే బ్యారియర్స్ ఏమున్నాయని చెప్పేసానంటే, ఒకటి సెంట్రల్ టు స్టేట్ ట్రాన్సాక్షన్ లోని, స్టేట్ టు స్టేట్ ట్రాన్సాక్షన్స్ లోని మనకి ఏం రావట్లేదమ్మా? ఇన్పుట్ మెకానిజం అనేది వర్కౌట్ అవ్వట్లేదు. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? సో ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ లెవీ చేసే ట్యాక్స్, ఒక స్టేట్ గవర్నమెంట్ లెవీ చేసే ట్యాక్స్. అదే ఇంకోటి ఒక స్టేట్ గవర్నమెంట్ లెవీ చేసే ట్యాక్స్, ఇంకోటి ఇంకో స్టేట్ గవర్నమెంట్ లెవీ చేసే ట్యాక్స్. ఇలా ఉండడం వల్ల మనకి ఇన్పుట్ మెకానిజం అనేది వర్కౌట్ అవ్వక ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ పడిపోయి క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ వచ్చేసి
మనకి ఏమవుతుందమ్మా అడిషనల్ ట్యాక్స్ బర్డెన్ అనేది వస్తుంది. సో రియల్ గా చెప్పాలంటే మనకు అసలు సిఎస్టీ ఉండొచ్చా? సిఎస్టీ ఉన్నదనుకోమ్మా, సిఎస్టీ వల్ల ఏమవుతుంది, ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ కి వెళ్ళడం వల్ల అది ఇన్పుట్ రావట్లేదండి. ఇన్పుట్ రాకపోవడం వల్ల అది ఏమవుతుంది, కాస్ట్ లోకి ఇంక్లూడ్ అయిపోతుంది. వాట్ మెకానిజం మనం దేనికి తీసుకొచ్చాం, టు ఎలిమినేట్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్. మరి సిఎస్టీ ఎందుకు తీసుకొచ్చాం, మళ్ళీ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ పడేలా చేస్తుంది. మరి సిఎస్టీ తీసుకురావడం వల్ల ఏమవుతుంది, ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ పడేలా చేస్తుందా చేయట్లేదా? క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అనేది మళ్ళీ రీఇన్స్టేట్ అవుతుందా అవ్వట్లేదా? ఇప్పుడు సెంట్రల్ ఎక్సైజ్ ఉందమ్మా, సెంట్రల్ ఎక్సైజ్ వల్ల ఇన్పుట్ సెంట్రల్ ఎక్సైజ్, అవుట్పుట్ సెంట్రల్ ఎక్సైజ్ ఉపయోగించుకోగలమా? ఎస్, ఉపయోగించుకోగలం. ఎందుకంటే రెండు సెంట్రల్ గవర్నమెంటే కలెక్ట్ చేస్తున్నాయి కాబట్టి. అలా కాకుండా ఇప్పుడు వ్యాట్ అనే సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేసిందే ఎందుకు, ఈ క్యాస్కేడింగ్ ఎలిమినేట్ చేద్దాం అని చెప్పేసాను. కానీ సిఎస్టీ వల్ల అదేం జరుగుతుంది, క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ మళ్ళీ రీఇన్స్టేట్ అవుతుంది. అవునా? సో రియల్ గా మాట్లాడుకోవాలంటే సిఎస్టీ అనేది ఏమైపోవాలి, జీరో అయిపోవాలి. సిఎస్టీ ఏమైపోవాలమ్మా, జీరో అయిపోవాలి. అంటే సిఎస్టీ అనే ట్యాక్సే ఉండకూడదు. సిఎస్టీ అనే ట్యాక్సే లేదనుకోమ్మా, ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ కి గూడ్స్ మూవ్మెంట్ వెళ్ళినా సరే ఆ అడిషనల్ ట్యాక్స్ బర్డెన్ అనేది పడుతుందా? ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ పడుతుందా? పడదు కదమ్మా. అంటే వాట్ వీ హ్యావ్ టు ఎలిమినేట్, సిఎస్టీ హ్యాస్ టు బి ఎలిమినేటెడ్. ఓకేనా? రైట్. ఒకటి. ఇంకొకటి ఏంటి, సెంట్రల్ కలెక్ట్ చేసే ట్యాక్సెస్ కి స్టేట్ గవర్నమెంట్ ఆ ఇన్పుట్ ఇవ్వకపోవడం వల్ల మనకి ఏమవుతుంది, సెంట్రల్ ఎక్సైజ్ అనే ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నామా, అది స్టేట్ గవర్నమెంట్ వ్యాట్ కి పే చేసేటప్పుడు మనం ఏమో యూటిలైజ్ చేసుకోగలుగుతున్నామా? ఎందుకు, సెంట్రల్ అండ్ స్టేట్ బ్యారియర్స్ ఉండడం వల్ల. అంతే కదమ్మా. అది సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసే ట్యాక్స్, ఇది స్టేట్ గవర్నమెంట్ కలెక్ట్ చేసే ట్యాక్స్ అనే రెండు బ్యారియర్స్ ఉండడం వల్ల మనం ఏం చేసుకోలేకపోతున్నాం, క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ని పూర్తిగా ఎలిమినేట్ చేయలేకపోతున్నాం. అంటే ఇప్పటి వరకు మనం క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఎలిమినేట్ చేయలేకపోవడానికి కారణాలు ఎన్ని, రెండు కనిపెట్టాం. ఏంటది, ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ లెవీ చేసే ట్యాక్సెస్, రెండు స్టేట్ గవర్నమెంట్ లెవీ చేసే ట్యాక్సెస్ అని చెప్పేసి రెండు బ్యారియర్స్ కింద ఉండడం వల్ల. అంతేనా? ఇండైరెక్ట్ ట్యాక్సెస్ లోనే కొన్ని సెంట్రల్ కొన్ని స్టేట్ అనే బ్యారియర్స్ ఉండడం వల్ల. ఎస్ ఆర్ నో? రెండోది ఏం కనిపెట్టాం, ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ కి మనకి ట్రాన్సాక్షన్ జరగడం వల్ల స్టేట్ టు స్టేట్ మళ్ళీ ఏమొస్తుంది, సిఎస్టీ అనేది వస్తుంది. సిఎస్టీ వల్ల కూడా మనకి ఏమొస్తుంది, మళ్ళీ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అనేది ఇంకా స్టిల్ ఎగ్జిస్టెన్స్ లో ఉంటుంది. అసలు క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఎలిమినేట్ చేయడానికి మనం కొత్త సిస్టమ్ తీసుకొచ్చాం. ఏంటది, వ్యాట్. అవునా? కానీ వ్యాట్ యొక్క ఎసెన్స్ అనేది, వ్యాట్ యొక్క ప్రెజెన్స్ అనేది పూర్తిగా క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఎలిమినేట్ చేయగలుగుతుందా? చేయలేకపోతుంది. దేని వల్ల, సిఎస్టీ వల్ల. అంతేనా? సో ఈ రెండు మనకి డ్రాబ్యాక్సే కదమ్మా. ఎస్ ఆర్ నో? సో ఆ రెండు డ్రాబ్యాక్స్ ని జిఎస్టీ ఎలా ఎలిమినేట్ చేస్తుందో మనం చూస్తాము. ఓకేనా? రైట్. ఇంకా ఇప్పుడు మనం వదిలేసి చెప్పండి, కస్టమ్స్, సర్వీస్ ట్యాక్స్. అమ్మా ఏ అనేవాడు మ్యానుఫ్యాక్చరర్ అంటమ్మా, బి అనేవాడు సర్వీస్ ప్రొవైడర్ అంట. బి అనేవాడు సర్వీస్ ప్రొవైడర్. ఓకే. ఏ అనేవాడు, బి అనేవాడికి సర్టెన్ గూడ్స్ అమ్మాడంట. ఓకే, సర్టెన్ గూడ్స్ అనేవి అమ్మాడంట. ఆ అమ్మిన గూడ్స్ తో వీడు ఏం చేస్తున్నాడమ్మా, సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాడంట. సి అనే పర్సన్ కి సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాడంట. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ఏ సమ్ గూడ్స్ తీసుకున్నాడు, దాని కాస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ 100, వీడు ప్రాఫిట్ ఒక 100 యాడ్ చేసుకున్నాడు, 200 పెట్టి ఏం చేశాడమ్మా, గూడ్స్ కొన్నాడు. ఓకేనా? సో ఈ మా సేల్స్ ట్యాక్స్ అనేది పక్కన పెట్టేస్తున్నాను, ఓన్లీ సెంట్రల్ ఎక్సైజ్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ఓకేనా? సో ప్లస్ ఏం చేస్తాడమ్మా, సెంట్రల్ ఎక్సైజ్ at the rate of 10% యాడ్ చేసాడంట. ఎంత, 20. ఈ 220. ఇప్పుడు ఈ సెంట్రల్ ఎక్సైజ్ ఎవరికి వెళ్తుందమ్మా, సెంట్రల్ గవర్నమెంట్ కి వెళ్తుందంట. అంతేనా? ఎస్, సెంట్రల్ ఎక్సైజ్ సెంట్రల్ గవర్నమెంట్ కి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఇక్కడ బికి వచ్చింది కదా, బి ఈ గూడ్స్ ను ఉపయోగించుకుని ఏం చేస్తున్నాడు, సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాడు. ఆ సర్వీస్ కి వీడు ఒక కాస్ట్ వేసాడంట, ఒక 500 రూపీస్ సర్వీస్ కాస్ట్ వేసాడంట. ఎవరు, బి. సికి ప్రొవైడ్ చేసిన సర్వీస్ మీద 500 సర్వీస్ కాస్ట్ వేసాడంట. ఈ సర్వీస్ కాస్ట్ మీద వీడు ఏం కలెక్ట్ చేస్తాడమ్మా, సర్వీస్ ట్యాక్స్. ఏం కలెక్ట్ చేస్తాడు, సర్వీస్ ట్యాక్స్. సర్వీస్ ట్యాక్స్ కూడా at the rate of 10% అనుకోండి. అంటే ఎంత, 50. అంటే టోటల్ గా ఎంత కలెక్ట్ చేస్తాడమ్మా,
550. ఈ 550 ఎవరికి పే చేయాలి? మా సారీ సర్వీస్ ట్యాక్స్ అనేది ఎవరు లెవీ చేస్తున్నారు? సెంట్రల్ గవర్నమెంటా స్టేట్ గవర్నమెంటా? ఏమో సార్ తెలియదు. బెస్ట్ ఆన్సర్ ఏంటి తెలియదే కదమ్మా. సో ఆన్సర్ ఈ సెంట్రల్ గవర్నమెంట్. ఎవరు కలెక్ట్ చేస్తున్నారు? లెవీ చేసేది ఎవరు? సర్వీస్ ట్యాక్స్ అనేది లెవీ చేసేది సెంట్రల్ గవర్నమెంటే, కలెక్ట్ చేసేది సెంట్రల్ గవర్నమెంటే, రిటైన్ చేసుకునేది కూడా సెంట్రల్ గవర్నమెంటే. అంటే సెంట్రల్ ఎక్సైజ్ లాగే సర్వీస్ ట్యాక్స్ కూడా కలెక్ట్ చేసేది రిటైన్ చేసుకునేది ఎవరంట? సెంట్రల్ గవర్నమెంట్. అంటే ఈ 50 రూపాయలు ఎవరమ్మా? సెంట్రల్ గవర్నమెంటే తీసుకుంటది. ఈ సెంట్రల్ గవర్నమెంట్ 50 రూపీస్ తీసుకునేటప్పుడు ఆల్రెడీ వీడికి ప్రోడక్ట్ సర్వీస్ ప్రొవైడ్ చేశాడంటే దేని మీద? ఒక ప్రోడక్ట్ ని ఉపయోగించి సర్వీస్ ప్రొవైడ్ చేశారు. ఆ ప్రోడక్ట్ మీద వీడు ఎంత కలెక్ట్ చేశాడు? ఆల్రెడీ 20 కలెక్ట్ చేశాడు. ఆ 20 రూపీస్ మనం మైనస్ చేసి ఎంత కడితే సరిపోతుందంట? 30 రూపీస్ కడితే సరిపోతుందంట. అర్థమైందా? ఈ 20 సెంట్రల్ ఎక్సైజ్ కదా సార్, ఈ 50 సర్వీస్ ట్యాక్స్ కదా సార్. ట్యాక్స్లే వేరు కదా సార్, పేర్లు వేరు కానీ కలెక్ట్ చేసేది ఎవరు? ఇందాక సిఎస్టి పే చేయడానికి వ్యాట్ ను ఉపయోగించామా? పేర్లు వేరేనా, కలెక్ట్ చేసేది ఎవరు? స్టేట్ గవర్నమెంట్. కాబట్టి ఏం చేసాం? ఇన్పుట్ అడ్జస్ట్ చేసాం. అలాగే ఇక్కడ సర్వీస్ ట్యాక్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్, సెంట్రల్ ఎక్సైజ్ కూడా సెంట్రల్ గవర్నమెంటే. కాబట్టి పేర్లు వేరైనా ఈ సర్వీస్ ట్యాక్స్ ని పే చేయడానికి ఏం ఉపయోగించుకోవచ్చంట? సెంట్రల్ ఎక్సైజ్ ఉపయోగించుకోవచ్చు. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ఒకవేళ వైసా వర్స అయితే, అంటే ఏ అనేవాడు సర్వీస్ ప్రొవైడర్, బి అనేవాడు అంటే మ్యానుఫ్యాక్చరర్ అయితే, ఇక్కడ ఏ అనేవాడు బికి బిల్ ఇచ్చినప్పుడు ఏమొస్తాడు? సర్వీస్ ట్యాక్స్. బి అనేవాడు ఏమొస్తుందమ్మా? బి అనేవాడు ప్రోడక్ట్ తయారు చేసిన తర్వాత సెంట్రల్ ఎక్సైజ్. ఫర్ ది పేమెంట్ ఆఫ్ సెంట్రల్ ఎక్సైజ్ కెన్ హీ యూటిలైజ్ ద ఇన్పుట్ సర్వీస్ ట్యాక్స్? ఎందుకు? రెండు కూడా ఎవరు కలెక్ట్ చేస్తున్నారు? ఎస్ సార్ నో. సో ఇప్పుడు ఇంకొక 2 స్టేట్మెంట్లు యాడ్ చేస్తున్నానమ్మా. ఇన్పుట్ సర్వీస్ ట్యాక్స్ can be utilized for payment of output central excise. Answer is yes. Input service tax can be utilized for output service tax. సరిగ్గా చూడమ్మా, అవుట్పుట్ సర్వీస్ ట్యాక్స్ అన్నాను. ఇన్పుట్ సర్వీస్ ట్యాక్స్ ని అవుట్పుట్ సర్వీస్ ట్యాక్స్ ఉపయోగించుకోవచ్చా? ఎంతకు ఉపయోగించు, 2 సర్వీస్ ట్యాక్స్లే కదా, అంతేనా? రైట్. పైన సర్వీస్ ట్యాక్స్ ని సెంట్రల్ ఎక్సైజ్ గా అన్నాను. తర్వాత ఇన్పుట్ సెంట్రల్ ఎక్సైజ్ కెన్ బి పేడ్ యూటిలైజ్డ్ ఫర్ అవుట్పుట్ సెంట్రల్ ఎక్సైజ్. సో ఇన్పుట్ సెంట్రల్ ఎక్సైజ్ కెన్ బి యూటిలైజ్డ్ ఫర్ అవుట్పుట్ సర్వీస్ ట్యాక్స్. ఆన్సర్ ఈజ్ ఎస్. ఆబ్వియస్ గా రెండు కూడా ఎవరు? సెంట్రల్ గవర్నమెంటే కదమ్మా. అందువల్ల అన్ని అలౌడే. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సార్ ఇన్పుట్ సర్వీస్ ట్యాక్స్ కెన్ బి యూటిలైజ్డ్ ఫర్ ది అవుట్పుట్ వ్యాట్? No. Answer is no. So input service tax can be utilized for output CST? Yes sir. CST? Yes sir. No sir, no sir, no sir. CST పేరుకే సెంట్రల్ అమ్మా, కానీ కలెక్టెడ్ అండ్ రిటైన్డ్ బై స్టేట్ కాబట్టి దాన్ని ఇన్పుట్ ఇస్తారా? సో ఇన్పుట్ CST cannot be utilized for payment of output service tax. Cannot. ఓకేనా? రైట్. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. మా కన్ఫ్యూజన్ ఏమైనా ఉందా? క్లారిటీ ఉందా? క్లారిటీగానే ఉంది కదా? షల్ వి మూవ్ ఫార్వర్డ్? వదిలేసిన ఒక ట్యాక్స్ చెప్పండి. సో మిగిలిన స్టేట్మెంట్లు కూడా రాసేద్దామా? సర్వీస్ ట్యాక్స్ ఉపయోగించి స్టేట్మెంట్లు కూడా రాసేద్దామా? రైట్. సో ఇన్పుట్ సర్వీస్ ట్యాక్స్ కెన్ బి యూటిలైజ్డ్ ఫర్ అవుట్పుట్ వ్యాట్? సో ఇన్పుట్ సర్వీస్ ట్యాక్స్ కెన్ బి యూటిలైజ్డ్ ఫర్ అవుట్పుట్ CST? Answer is no. Input CST can be utilized for output service tax? No. Input VAT can be utilized for output service tax? Yes or no? No. ఇంకా మిగిలిన ఒకే ట్యాక్స్ వద్దు చెప్పండి అమ్మా. కస్టమ్ డ్యూటీలో అంతా కూడా మనం పట్టించుకోకూడదమ్మా. ఓన్లీ కస్టమ్స్ డ్యూటీలో CVD గురించి మాత్రమే చూడాలంట. ఏంటమ్మా? కస్టమ్స్ డ్యూటీ
లో మనం సివిడి అంటే కౌంటర్ వేలింగ్ డ్యూటీ ఏమంటారమ్మా? కౌంటర్ వేలింగ్ డ్యూటీ. ఓకే సార్, స్పెల్లింగ్లు మీరు తప్పు రాస్తున్నారు. ఓకే, స్పెల్లింగ్లు మిస్టేక్లు అలాంటివి పట్టుకోకూడదమ్మా. ఓకే, నేనేమి ఇంగ్లీష్ సార్ని కాదు. ఓకేనా? రైట్. సో కౌంటర్ వేలింగ్ డ్యూటీ సివిడి అంటే ఏంటి అని చెప్పేసానంటే, ఇప్పుడు మనం ఆల్రెడీ దీని గురించి చెప్పానమ్మా. నేను ఒకసారి మళ్ళీ చెప్తాను, గుర్తు చేసుకోండి. నేను ఇండియాలో ఒక గూడ్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి నాకు 100 రూపాయలు అవుతుందంట. ఓకే, అలాగే చైనాలో అదే గూడ్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి అదే 100 రూపాయలు అవుతుందంట. ఓకే, మ్యానుఫ్యాక్చర్ చేసి మనం గనక ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేస్తే ఏమవుతుంది? సెంట్రల్ ఎక్సైజ్ లెవీ అవుతుందా? ఒక సపోజ్ ఎగ్జాంపుల్ 10% అనుకుంటే కనుక 10% మనకి కలిపితే కనుక ఎంత అవుతుంది ప్రొడక్ట్ ప్రైస్? ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేసి ఇండియాలో ఉన్నవాడికి అమ్మాలనుకోమ్మా, ఏమవుతుంది? 100 ప్లస్ సెంట్రల్ ఎక్సైజ్ ఎంత? 1 టన్కి అమ్మాల్సి వస్తుంది. అంతేనా? ఎస్ ఆర్ నో? సో అదే చైనా నుంచి కనుక మనం కొనుక్కుని ఇండియాలో అమ్మేస్తున్నాం అనుకోమ్మా, ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేసేవా? చైనా నుంచి 100 రూపాయలకు కొన్నాను నేను, చైనా కూడా నాకు 100 రూపాయలకి అమ్మేసాడు అనుకుందాం. అమ్మేసిన తర్వాత నేను ఇక్కడ ఇండియాలో కొనుక్కొని డైరెక్ట్ గా ప్రోడక్ట్ నేను అమ్మేస్తున్నప్పుడు ఎంతకు అమ్మేచ్చు? నేను సెంట్రల్ ఎక్సైజ్ అనేది లేకుండా నేను అమ్మచ్చా లేదా? ఎగ్జాంపుల్ కి సెంట్రల్ ఎక్సైజ్ ఎందుకు లేదు? నువ్వు మ్యానుఫ్యాక్చర్ చేయలేదు కదా. ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ జరిగింది? చైనాలో. చైనా ఓటు చూసుకుంటాడు ఆ ట్యాక్స్లు మనం వెళ్ళట్టక్కర్లేదు. సో కానీ ఇండియాలో కనుక ఆ గూడ్స్ అదే గూడ్స్ ఇండియాలోకి తీసుకొస్తే నాకు 100 రూపాయలు అయితే 100 రూపాయలకి కావాలంటే నేను అమ్మేసుకోవచ్చు. కానీ అదే గూడ్స్ ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేస్తే 110 రూపాయలకి అమ్మాల్సి వస్తుంది. అంతేనా? ఎస్ ఆర్ నో? సో ఏంటి డిఫరెన్స్? వాట్ ఈస్ డిఫరెన్స్? ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేసి ఇండియాలో గూడ్స్ అమ్మేదానికి, చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుని మనం అమ్మేదానికి ఏంటి డిఫరెన్స్ అంటే సెంట్రల్ ఎక్సైజ్. వాట్ ఈస్ డిఫరెన్స్? సెంట్రల్ ఎక్సైజ్. అమ్మ బోల్డ్ అండ్ డిఫరెన్సెస్ ఉండొచ్చు, మనం చెప్పుకునే ఎగ్జాంపుల్ కి డిఫరెన్స్ ఏంటి? ఓన్లీ సెంట్రల్ ఎక్సైజ్. ఎస్ ఆర్ నో? అంతేనా? ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేస్తే శాపమా? తప్ప? దీని బదులు అంటే అందరూ ఏం చేస్తారు? ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేయడం ఎందుకురా, బయట నుంచి మనం ఎక్కడి నుంచైనా ఇంపోర్ట్ చేసుకుని ఇండియాలో అమ్మేస్తే బెటర్. మనకి ఇంపోర్ట్స్ పెరగడం కావాలా, ఎక్స్పోర్ట్స్ పెరగడం కావాలా? ఇంపోర్ట్స్ అనేవి ఏమవ్వాలి? తగ్గాలి. ఓకే, ఇలాంటప్పుడు తగ్గుతాయా? తగ్గవు. ఏం చేయాలి మరి అలాంటప్పుడు? తగ్గాలంటే ఏం చేయాలి? ట్యాక్స్ వేయాలా? అయితే సెంట్రల్ ఎక్సైజ్ తగ్గించాలి, సెంట్రల్ ఎక్సైజ్ తీసేయాలి. లేదా ఇప్పుడు ఇక్కడ సెంట్రల్ ఎక్సైజ్ తగ్గిస్తే 100 జీరో చేస్తాం అనుకోమ్మా, 100 అవుతాయి. అక్కడ గూడ్స్ 100, ఇక్కడ గూడ్స్ 100. అప్పుడు మార్కెట్ లో ఎవరైనా కొనుక్కుంటారు. ఏ ప్రోడక్ట్ అయినా సరే ఫ్రీగా కొనుక్కోవడానికి మార్కెట్ ఉంటది. అవునా కదా? లేకపోతే ఏం చేయాలి? ఇక్కడ సెంట్రల్ ఎక్సైజ్ ఏదైతే లెవీ చేస్తున్నారో ఆ ప్రోడక్ట్ మీద కూడా ఏం చేయాలి? సెంట్రల్ ఎక్సైజ్ అనేది లెవీ చేసేయాలి. అర్థమైందా? రైట్. ఇప్పుడు మీ ఇంట్లోనే 2 పిల్లలు ఉన్నారమ్మా. ఓకే, ఒక పిల్లోడికి ఒక చాక్లెట్ ఇచ్చామంటే ఇంకో పిల్లోడు చాక్లెట్ ఇవ్వలేదని ఏడుస్తాడా? ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? అయితే వీడి దగ్గర చాక్లెట్ లాగేసుకోవాలి, లేదా ఆడికి కూడా చాక్లెట్ ఇవ్వాలి. అంతేనా? అయితే సెంట్రల్ ఎక్సైజ్ అన్నా లేపేయాలి, లేకపోతే పక్కనోడి మీద సెంట్రల్ ఎక్సైజ్ కూడా లెవీ చేసేయాలి. అర్థమైందా? ఎస్ ఆర్ నో? క్లియర్ ఆర్ నాట్? సో ఇక్కడ మనోళ్ళు ఏం ఎంచుకుంటారు చెప్పండి? అంటే అక్కడ కూడా ట్యాక్స్ వేసేస్తారా? అంతేనా? సో ట్యాక్సులు తీసేస్తే రెవెన్యూ తగ్గిపోద్ది, గవర్నమెంట్ గుండె ఆగిపోద్ది. అందుకని ఎడిషనల్ గా కలెక్ట్ చేసి మీకోసం కలెక్ట్ చేస్తున్నారు. దీనికోసం ఇండియాలో మార్కెట్ ని పెంచడం కోసం, ఇండియా మార్కెట్ ని ఏం చేస్తున్నాం? పడిపోకుండా, పక్కన వాళ్ళ ఇంపోర్ట్స్ వల్ల ఈ మార్కెట్ చచ్చిపోకుండా కావాలని తప్పకనే కలెక్ట్ చేస్తున్నా. లేకపోతే నాకు కలెక్ట్ చేయడం లేదు, కానీ కలెక్ట్ చేస్తున్నాను. ఎందుకు? కేవలం ఇండియన్ మార్కెట్ ని బతికించడం కోసం మాత్రమే. అర్థమైందా? రైట్. సో వద్దన్నా సరే డబ్బులు తీసుకుంటున్నాడంట. రైట్. దాన్నే కౌంటర్ వేలింగ్ డ్యూటీ అంటారు. కస్టమ్స్ డ్యూటీ పేరుతో మనకి ఏం లెవీ చేస్తారంట? కౌంటర్ వేలింగ్ డ్యూటీ వేస్తారు. వాట్ ఈస్ కౌంటర్ వేలింగ్ డ్యూటీ? ఈజ్ నథింగ్ బట్ సెంట్రల్ ఎక్సైజ్. ఈజ్ నథింగ్ బట్ సెంట్రల్ ఎక్సైజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కస్టమ్స్ డ్యూటీ. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కస్టమ్స్ డ్యూటీ. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? రైట్. పోనీ ఇలా లెవీ చేయడం వల్ల ఇంకో ప్రాబ్లం వచ్చిందంట. ఏంటి?
ఇప్పుడు నా దగ్గర నుంచి ఇండియా నుంచి గూడ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి ఇప్పుడు ఇండియాలో ఇప్పుడు మ్యానుఫ్యాక్చర్ చేసిన గూడ్స్ కొన్నాను అనుకోమా, నేను నాకేమొస్తుంది? ఇన్పుట్ సెంటర్ ఎక్సైజ్ వస్తుంది. నేను ఇంపోర్ట్ చేసుకున్నాను అనుకో మా గూడ్స్, ఆ గూడ్స్ ని ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల అక్కడ కూడా నేను సెంట్రల్ ఎక్సైజ్ కడుతున్నాను. బట్ సెంట్రల్ ఎక్సైజ్ పేరుతో కాదు, ఏ పేరుతో కడుతున్నాను? కౌంటర్ వెయిలింగ్ డ్యూటీ అనే పేరుతో కడుతున్నాను. అవునా? మరి ఆ కౌంటర్ వెయిలింగ్ డ్యూటీ అనే పేరుతో కడుతున్నప్పుడు మరి అది ఒకవేళ నేను ఇంపోర్ట్ చేసుకున్న గూడ్స్ కొనుక్కున్నాను అనుకోమ్మా, నాకు ఇన్పుట్ వస్తుందా? రావట్లేదంట. అప్పుడు ఏమవుతుంది అంటే ఇండియాలో గూడ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసుకున్న వాడి దగ్గర నుంచి కొనుక్కున్నవాడు ఇండియనే, ఆడు బాగుపడ్డాడు. ఎందుకు? ఇన్పుట్ సెంట్రల్ ఎక్సైజ్ తీసుకుంటున్నాడు కాబట్టి. అవునా? సో ఇక్కడ ఇంపోర్ట్స్ మీద నేను ఏవైతే గూడ్స్ తీసుకున్నానో ఆ గూడ్స్ మీద కూడా నేను సెంట్రల్ ఎక్సైజ్ పే చేశాను, బట్ అదర్ ఫార్మ్ ఆఫ్ కౌంటర్ వెయిలింగ్ డ్యూటీ అనే పేరుతోటి. మరి అలా గూడ్స్ కొనుక్కున్న నేను నష్టపోతున్నాను, నాకేం రావట్లేదు? ఇన్పుట్ రావట్లేదు. తర్వాత నేను మ్యానుఫ్యాక్చర్ చేశాను అనుకోమ్మా, అప్పుడు ఏమవుతుంది? నాకు మళ్ళీ సెంట్రల్ ఎక్సైజ్ వస్తుందా? ఆ సెంట్రల్ ఎక్సైజ్ కి ప్రీవియస్ ట్రాన్సాక్షన్ లో ఉన్న సెంట్రల్ ఎక్సైజ్ నేను ఉపయోగించుకోగలుగుతున్నానా లేదా? అది ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేసిన వాడి దగ్గర నుంచి కొనుక్కుంటే. అవునా? అది ఇంపోర్ట్స్ చేసుకున్న వాడి దగ్గర నుంచి కొనుక్కుంటే నాకేం రావట్లేదు? ఇన్పుట్ రావట్లేదు. కౌంటర్ వెయిలింగ్ డ్యూటీ ఎవరు కలెక్ట్ చేశారు? సెంట్రల్ ఎక్సైజ్ ఎవరు కలెక్ట్ చేశారు? నెక్స్ట్ ట్రాన్సాక్షన్ లో సెంట్రల్ ఎక్సైజ్ వస్తే ఎవరు కలెక్ట్ చేస్తారు? మొత్తం అంతా సెంట్రలే కదా. అలాంటప్పుడు ఈ కౌంటర్ వెయిలింగ్ డ్యూటీ కూడా మనకి ఏమి ఇవ్వచ్చు? ఇన్పుట్ ఇవ్వచ్చా లేదా? ఎస్ ఆర్ నో? ఎస్. ఆన్సర్ ఈస్ ఎస్. సో వైల్ పే ఫర్ ది పేమెంట్ ఆఫ్ అవుట్పుట్ సర్వీస్ సెంట్రల్ ఎక్సైజ్ we can utilize countervailing duty. ఏం ఉపయోగించుకోవచ్చమ్మా? countervailing duty. అర్థమైందా? Is it clear or not? So countervailing duty paid as a part of central excise. Yes or no? Yes, sir. Clear or not? చెప్పమ్మా. ఇప్పుడు చైనా నుంచి వచ్చింది 100 రూపీస్ ఉన్నాయి సార్. అంటే వాళ్ళకి అక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసిన తర్వాత వాళ్ళ గవర్నమెంట్ ట్యాక్స్ చేసిన తర్వాత మనం పంపిస్తారు సార్. ట్యాక్స్ చేసిన తర్వాత అన్ని కాస్ట్లు కలుపుకున్న తర్వాత వస్తుంది. అప్పుడే 100 అన్న ఎగ్జాంపుల్, మన ఎగ్జాంపుల్ అది నిజంగా అలా ఉంటదని కాదు. ఓకేనా? జనరల్ గా ఏం చేస్తారు చెప్పు చైనా వాళ్ళు? వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసిన తర్వాత అంటే వాళ్ళకే కూడా ఎక్స్పోర్ట్స్ జరగాల లేదా? ఎక్స్పోర్ట్స్ ఏ కంట్రీ కన్నా ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉండాలి, ఇంపోర్ట్స్ ఎక్కువ ఉండాలి? ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉండాలి. పక్క కంట్రీ వాళ్ళు ఏమైపోవాలి? నాశనం అయిపోవాలి. అర్థమైందా? మరి చైనా వాడు ఏం చేస్తాడు తెలుసా? మొత్తం సెంట్రల్ ఎక్సైజ్ లేపేస్తాడు. అసలు మ్యానుఫ్యాక్చరింగ్ నువ్వు గనక ఎక్స్పోర్ట్ చేస్తానంటే నీకు ట్యాక్స్లే లేకుండా చేస్తానంటాడు. నువ్వు చైనాలో మ్యానుఫ్యాక్చర్ చేసి నెక్స్ట్ ఏదో కంట్రీకి నువ్వు అమ్మేస్తే నేను అసలు ట్యాక్సెస్ వేయను అని చెప్పేసి చెప్తాడమ్మా. అప్పుడు ఏది బెటర్ అనుకుంటారు? చైనాలో అమ్ముకోవడం బెటర్ అనుకుంటారు, బయటకి ఎక్స్పోర్ట్ చేయడం బెటర్ అనుకుంటారు. బయటకి ఎక్స్పోర్ట్ చేయడం బెటర్ అనుకుంటారు కదా. అంటే అలా పక్క దేశాన్ని ఏం చేస్తారు? సగనాకి ఇచ్చేస్తారు కదా. రైట్. సో అదే శ్రీలంకన్ చేసిందమ్మా. నెక్స్ట్ పాకిస్తాన్ చేస్తుంది కూడా అదే. తర్వాత నెక్స్ట్ లైన్ లో చాలా కొంచెం దూరం లైన్ లో మన ఇండియా కూడా ఉండదమ్మా. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది ప్రొడ్యూసింగ్ కంట్రీ ఎవరంటే చైనా. ఓకే, మనకి ఏంటంటే మెజారిటీ ఇంపోర్ట్స్ మీద ఆధారపడతాం. మెజారిటీ ఇంపోర్ట్స్ మనకు వచ్చే ప్రతిదీ కూడా ఎక్కడి నుంచి వస్తుంది? చైనా. ఈ ఫామ్ లో గానీ ఆ ఫామ్ లో గానీ ఏదో ఒక ఫామ్ లో మనం చైనా మీద ఆధారపడతాం. ఎలాగో తెలుసా సార్? మేము కొంటున్న గ్యాడ్జెట్స్ అయ్యి చైనా కొనట్లేదు సార్, మేడ్ ఇన్ చైనా అనేది ఉంటే మేము అసలు ముట్టుకోవట్లేదు, మేడ్ ఇన్ జపాన్, మేడ్ ఇన్ కొరియా అలాంటివి కొనుక్కుంటున్నాం సార్ అని చెప్పేసి మీరు అన్నారు అనుకోమ్మా. ఆ జపాన్ వాడికి అమ్మేదవుడు? అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి లేబుల్ మారిపోయి వస్తుంది అంతే. ఓకే, మీరు మేడ్ ఇన్ జపాన్ అన్నా, మేడ్ ఇన్ కొరియా అన్నా, మేడ్ ఇన్ అమెరికా అన్నా సరే అక్కడ నుంచి ఇండైరెక్ట్ గా వాళ్ళకి సప్లై చేసేవాడు ఎవడుంటాడు? చైనా వాడే ఉంటాడు. అర్థమైందా? సో చైనాని డైరెక్ట్ గా బ్యాన్ చేయగలరు, కానీ ఇండైరెక్ట్ గా బ్యాన్ చేయగలరా? అన్డైరెక్ట్ గా బ్యాన్ చేయాలంటే మొత్తం ప్రతి కంట్రీని క్లోజ్ చేసేయాలి. ఏ కంట్రీ కూడా మేము యాక్సెప్ట్ చేయమని చెప్పేసి పూర్తిగా మేక్ ఇన్ ఇండియా మీద ఆధారపడాలి. అర్థమైందా? రైట్, అది జరుగుతుందమ్మా. రైట్, మీరే జరగదు అనకూడదమ్మా. భారత పౌరులు మీరు. అర్థమైందా? చేసి చూపిస్తాం సార్ అని చెప్పాలి. ఓకే, సో అవసరమైతే మీరు ఒక ఎంటర్‌ప్రెన్యూర్ కింద బిజినెస్ మ్యాన్ అవతారం ఎత్తాలి. మీరు ఒక బిజినెస్ పెట్టాలి, మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి. ఇండియాలోని మ్యానుఫ్యాక్చర్ సొంత తయారీ, పూర్తిగా ఇండియన్ టెక్నాలజీతో తయారైన ప్రొడక్ట్స్ మీరు తీసుకురావాలి. అర్థమైందా? రైట్. ఓకే, సో ఇప్పటి వరకు మనం ఫైండ్ అవుట్ చేసిన బ్యారియర్స్ చెప్పండి.
ఒకటి సిఎస్టి బ్యారియర్, రెండోది ఏంటి సెంట్రల్ స్టేట్ అనే బ్యారియర్, అవునా కదా? సో ఈ బ్యారియర్స్ పోవాలి అంటే కనుక ఏం పోవాలి? సెంట్రల్ స్టేట్. ఫెడరల్ సిస్టమ్ లో సెంట్రల్ స్టేట్ రెండు మెకానిజమ్స్, ఇద్దరు లివీ చేసే ట్యాక్సెస్ అనేవి ఏమవ్వాలి? ఎలిమినేట్ అవ్వాలి. ఇద్దరు లివీ చేసే ట్యాక్సెస్ ఏమవ్వాలమ్మా? ఎలిమినేట్ అవ్వాలమ్మా. ఓకే, సో ఇద్దరు కలిపి ఒకటి కింద ట్యాక్స్ లివీ చేసే సిస్టమ్ రావాలి. అంటే ఏమవ్వాలి చెప్పండి? ఫెడరల్ సిస్టమ్ లో స్టేట్స్ పోవాలి, మొత్తం అంతా కలిపి ఏం రావాలి? సెంట్రల్ రావాలి. సెంట్రల్ గవర్నమెంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అన్ని లివీ చేసే పవర్స్ రావాలి. స్టేట్స్ ఒప్పుకుంటాయా? ఒప్పుకుంటాయా? స్టేట్ కి రెవెన్యూ అంటే ఏంటి అమ్మా? స్టేట్ కి ఎప్పుడైనా డబ్బులు కావాలనుకోమ్మా, ఇంతకుముందు ఏం చేసేవారు తెలుసా? వ్యాట్ ని పెంచేసేవారు. ఆ పర్టికులర్ స్టేట్ లో ఆ గూడ్స్ మీద వ్యాట్ ని పెంచుకునేవారమ్మా. వ్యాట్ రేట్ అంతా కూడా ఎవరిది? వ్యాట్ లివీ చేసేదంతా ఎవరు? స్టేట్. స్టేట్ వ్యాట్ పెంచాలా తగ్గించాలా ఎవరి మీద ఆధారపడుతుంది? స్టేట్ గవర్నమెంట్. అంతేనా? రైట్. దీని వల్ల ఏమవుతాయి? ఒకే ప్రోడక్ట్ ఇండియాలో ఒక్కొక్క చోట ఒక్కో ప్రైస్ ఉంటుంది, ఒక్కొక్క చోట ఒక్కో ప్రైస్. ఆంధ్రప్రదేశ్ లో డబ్బులు ఎక్కువ కావాలనుకోమ్మా, ఏం చేస్తారు? ఆంధ్రప్రదేశ్ లో వ్యాట్ ఎక్కువ లెవీ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ లో గూడ్స్ మీద ఏమవుతాయి? ప్రైస్ ఎక్కువ ఉంటది. తెలంగాణలో బాబు డబ్బులు అవసరం లేదు, వాళ్ళే సర్ప్లస్ స్టేట్, రెవెన్యూ సర్ప్లస్ స్టేట్ అది. సో కాబట్టి వాళ్ళకి డబ్బులు ఎక్కలేదు కాబట్టి వ్యాట్ వేయరు. వ్యాట్ వేయకపోతే ఏముంటది? తక్కువ ప్రైస్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ కి తెలంగాణకి ఏమైనా తేడా వస్తుందా? ఒక చాక్లెట్ ఆంధ్రప్రదేశ్ బార్డర్ లో ఉన్నాం అనుకోమ్మా, ఒక చాక్లెట్ ఇక్కడ కొనుక్కుంటేనేమో 15 రూపాయలు, అదే చాక్లెట్ ఆ బార్డర్ దాటి అవతల కొనుక్కుంటేనేమో 12 రూపాయలు అంట. ఇలాంటి బ్యారియర్స్ వచ్చే అవకాశం ఉందా లేదా? ఇండియా మొత్తం మీద ఒకే యూనిఫామ్ ప్రైస్ ఉండే అవకాశం ఉందా? యూనిఫామ్ ప్రొడక్ట్ ప్రైస్ ఉండే అవకాశం అనేది లేదు. ఎందుకంటే ఒకవేళ ఉండాలంటే ఏం జరగాలి? మొత్తం అందరూ కూడా ఒకేలాగా వ్యాట్ అనేది లెవీ చేయాలి. అవునా? ఇది జరిగే పనేనా? జరగని పని కదా. మరి ఏం చేయాలి? అయితే పూర్తిగా సెంట్రల్ పవర్స్ వదిలేసుకుని మొత్తం స్టేట్స్ కి ఇచ్చేయాలి. లేదా అది కూడా ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్క డెసిషన్ తీసుకుంటది కాబట్టి అది కూడా పాసిబుల్ కాదు. ఏం చేయాలి? మొత్తం స్టేట్స్ అన్ని వాళ్ళ పవర్స్ వదులుకొని ఏం చేయాలి? సెంట్రల్ కి పవర్స్ అనేవి ఇచ్చేయాలమ్మా. అర్థమవుతుందా? సో అది రెండిట్లో ఏది పాసిబుల్ అయ్యే అవకాశం ఉంది? రెండు పాసిబుల్ అయ్యే అవకాశం లేదు. అంతేనా? రైట్ అమ్మ. ఇక్కడ బ్యారియర్స్ పోవాలంటే ఏం జరగాలి? సెంట్రల్ ఎక్సైజ్ కూడా మనం వ్యాట్ కి అడ్జస్ట్ చేసుకునే పరిస్థితి తీసుకురావాలి. అంతేనా? వ్యాట్ ని కూడా మనం దేనికి అడ్జస్ట్ చేసుకునే పరిస్థితి తీసుకురావాలి? సెంట్రల్ ఎక్సైజ్ కి అడ్జస్ట్ చేసుకునే పరిస్థితి తీసుకురావాలి. సెంట్రల్ ఎక్సైజ్ కి, సర్వీస్ ట్యాక్స్ కి పే చేయాలంటే కనుక మనం వ్యాట్ ను ఉపయోగించుకునే పరిస్థితి తీసుకొస్తేనే సీమ్లెస్ క్రెడిట్ అనే ఫ్యూచర్ అనేది పాసిబుల్ అవుతుంది. అవునా? దేశం మొత్తం మీద నువ్వు ఏ క్రెడిట్ అంటే ఏ ట్యాక్స్లు పే చేయి, ఆ ట్యాక్స్లు అనేది దీంట్లోకి రావాలి. నీకు సీమ్లెస్ క్రెడిట్ దేనికన్నా సరే నువ్వు క్రెడిట్ తీసుకునే ఇది రావాలి. క్రెడిట్ తీసుకునే పాసిబిలిటీ ఇచ్చామనుకోమ్మా, ఏమవుతుంది అమ్మా? ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకునే పాసిబిలిటీ ఇస్తే ఏమవుతుంది? గవర్నమెంట్ కి రెవెన్యూ తగ్గుతుంది, అది వేరే విషయం. అది కాదు, అసలు ముందేమవుద్ది? క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఎలిమినేట్ అయిపోద్దా లేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యాట్ అనే సిస్టమ్ తీసుకొచ్చింది ఎందుకు? క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఎలిమినేట్ చేయడానికే కదా. మరి అది పాసిబుల్ అయిందా? మరి పాసిబుల్ అవ్వలేదు కాబట్టి ఇంకొక అడిషనల్ రిఫార్మ్ కావాలా అవసరం లేదా? ఎస్ ఆర్ నో? సో అడిషనల్ రిఫార్మ్ వల్ల ఏం జరగాలి? సీమ్లెస్ క్రెడిట్, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఇష్టం వచ్చినట్టు ఎవరైనా సరే ఎక్కడి నుంచి అయినా సరే ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ కి తీసుకెళ్ళినా సరే గూడ్స్ మనకి ఏం రావాలి? సీమ్లెస్ క్రెడిట్ రావాలి, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రావాలి. అప్పుడు ఏం ఎలిమినేట్ చేయగలుగుతాం? ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ ని ఎలిమినేట్ చేయగలుగుతాం. కంప్లీట్ గా క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అనేది ఎలిమినేట్ అయిపోద్దాం. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో మరి అది పాసిబుల్ అవ్వాలంటే మనకి మన కాన్స్టిట్యూషనల్ లో ఇచ్చిన పవర్స్ లో, కాన్స్టిట్యూషన్ ఇచ్చిన పవర్స్ లో పాసిబిలిటీ అవుతుందా అవ్వదా? కాన్స్టిట్యూషనల్ ఇచ్చిన పవర్స్ ప్రకారం చూసుకుంటే కనుక లిస్ట్ 1 ఐటమ్స్ అన్ని ఎందులో ఉన్నాయి? సెంట్రల్ లిస్ట్ లో ఉన్నాయి. లిస్ట్ 2 ఐటమ్స్ అన్ని ఎందులో ఉన్నాయి? స్టేట్ లిస్ట్ లో ఉన్నాయి. అంటే సెంట్రల్ గవర్నమెంట్ లెవీ చేసే ట్యాక్సెస్ కి పవర్స్ వేరు, స్టేట్ గవర్నమెంట్ లెవీ చేసే ట్యాక్సెస్ కి పవర్స్ వేరు. అలాంటప్పుడు ఉన్న కాన్స్టిట్యూషన్ వల్ల ఈజ్ ఇట్ పాసిబుల్ టు గివ్ ద సీమ్లెస్ క్రెడిట్ ఆర్ నాట్? కెన్ వి ఎలిమినేట్ ఏంటంటారు క్యాస్కేడింగ్ ఎఫెక్ట్, ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ కంప్లీట్లీ? we cannot eliminate with the existing constitution. yes or no? మరి ఏం అవసరం అవుతుంది? కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. ఏం అవసరం అవుతుందమ్మా? కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అవసరమా కదా? yes or no? that is what has done by the government
by introducing 101 first amendment act. ఓకే, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనే ఒక యాక్ట్ అని తీసుకురావడం ద్వారా దట్ హ్యాస్ బీన్ పాసిబుల్, అది పాసిబిలిటీ తీసుకొచ్చారంట. ఏం చేశారంట, దే హ్యావ్ ఎలిమినేటెడ్ ద పవర్స్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ with the respect to central excise, levy of central excise, and they have eliminated the powers of levying service tax by the central government. And అంటే సెంట్రల్ గవర్నమెంట్ లెవీ చేసే సెంట్రల్ ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్, కౌంటర్ వెయిలింగ్ డ్యూటీ ఉన్నాయి కదమ్మా, ఆ మూడింటిని వాటిని పవర్స్ ఇస్తున్నారంట. ఎవరికి? స్టేట్ కి కూడా పవర్స్ ఇస్తున్నారంట. అలాగే స్టేట్స్ నుంచి ఏం తీసుకుంటున్నారు, సేల్స్ ట్యాక్స్ మీద లెవీ చేసే, సేల్స్ ట్యాక్స్ అంటే విత్ ఇన్ ద స్టేట్, అవుట్ సైడ్ ద స్టేట్ లెవీ చేసే, సేల్ మీద లెవీ చేసే ట్యాక్సెస్ ఎవరికి పవర్స్ ఉన్నాయి, స్టేట్ కి పవర్స్ ఉన్నాయి. ఆ స్టేట్ కి ఉన్న పవర్స్ ని ఎవరు తీసుకుంటున్నారంటమ్మా, సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటుందంట. అర్థమైందా? సో ఇలా వాళ్ళ పవర్స్ ని ఎక్స్చేంజ్ చేసుకోవడం ద్వారా దే వాంట్ టు ఎలిమినేట్, ఏం చేద్దాం అనుకుంటున్నారమ్మా, క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ని కంప్లీట్ గా ఎలిమినేట్ చేద్దామని చెప్పేసి అనే ఉద్దేశంలో జిఎస్టీని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఓకే, ఇది జరగాలంటే ఏం జరగాలి, సెంట్రల్ పవర్స్ వదులుకోవాలి, స్టేట్స్ కి ఇవ్వాలి, స్టేట్ పవర్స్ వదులుకోవాలి, సెంట్రల్ కి ఇవ్వాలి. మరి పవర్స్ వదులుకోవడం అంటే ఏం చేయాలి చెప్పండి, పవర్స్ వదులుకోవాలంటే ఏం చేయాలి, వాళ్ళ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది పార్లమెంట్ లో చెయ్యాలి అంటే స్టేట్స్ వాళ్ళకున్న పవర్స్ ని ఏం చేయాలమ్మా, వదులుకొని సెంట్రల్ కి పవర్స్ ఇవ్వాలి సేల్స్ ట్యాక్స్ మీద లెవీ చేయడానికి, అవునా కదా? సో కాబట్టి స్టేట్స్, ప్రతి స్టేట్ అసెంబ్లీలోని ఏం చేయాలి, వాళ్ళ పవర్స్ ని వదులుకుంటున్నట్టు ఒక ఆర్డినెన్స్ అనేది, లేకపోతే ఒక బిల్ అనేది ప్రవేశపెట్టి ఒక బిల్ పాస్ చేసి ఆ పవర్స్ అన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ కి ఇస్తున్నట్టు ఏం చేయాలంటమ్మా, దట్ హ్యాస్ టు బి పాస్డ్ ఆన్ టు ద గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. అవునా? ప్రతి స్టేట్ గవర్నమెంట్ లోని ఒకే పార్టీ ఉందా? ఒకే పార్టీ ఉందా? లేదు కదమ్మా. మరి ఏం జరుగుతుంది, అన్ని పార్టీలు ఒప్పుకుంటాయా? ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు ఎందులో ఉంది, ప్రతిపక్షంలో ఉంది. ఇంతకుముందు బీజేపీ ప్రతిపక్షంలో ఉంది. బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జిఎస్టీ శుద్ధ దండగా అన్నారు. ఓకే, సో అప్పుడేంటి, ప్రతిపక్షంలో ఉన్నాయి, వాళ్ళకి కూడా కొన్ని స్టేట్స్ లో పవర్స్ ఉన్నాయి కదా. లైక్ ఎగ్జాంపుల్ కి గుజరాత్ లో ఎప్పటి నుంచో బీజేపీ గవర్నమెంట్ రన్ అవుతుంది. సో వాళ్ళు ఒప్పుకుంటారా? కాంగ్రెస్ ప్రపోజ్ చేసింది అనుకో మా జిఎస్టీ, బీజేపీ వాళ్ళు ఒప్పుకుంటారు, బీజేపీ రూలింగ్ స్టేట్స్ ఒప్పుకుంటాయా? ఒప్పుకోవా? బీజేపీ రూలింగ్ స్టేట్స్ అక్కడ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి సెంట్రల్ పవర్స్ ఇస్తారా? ఎవరా? నో. అదే ఇప్పుడు బీజేపీ రూలింగ్ లోకి వచ్చింది, ఇప్పుడు కాంగ్రెస్ రూలింగ్ స్టేట్స్ అప్రూవల్ ఇస్తాయా, కన్సెంట్ ఇస్తాయా? ఇవ్వవు కదమ్మా. సో ఈ స్టేట్ కున్న పవర్స్ ని సెంట్రల్ కి ఇవ్వడానికే పెద్ద ప్రాబ్లం వచ్చిందమ్మా. మొత్తం అన్ని స్టేట్స్ ఏం చేయాలి, అగ్రీ అవ్వాలి. అగ్రీ అయినయా? అవ్వలేదంట. ఏమవ్వలేదంట, అగ్రీ అవ్వలేదంట. మరి అప్పుడు ఏం చేశారు అంటే 2000 సంవత్సరంలో అసలు జిఎస్టీకి పునాది పడిందమ్మా. జిఎస్టీ అనే దాన్ని తీసుకురావాలని ఎప్పుడు 2000 ఇయర్ లో మనకి స్టార్ట్ అయింది. అసలైతే కాన్సెప్ట్ 1994 లోనే స్టార్ట్ అయింది. ది కాన్సెప్ట్ అనేది ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ బై మిస్టర్ ప్రీవియస్ మన ప్రైమ్ మినిస్టర్ ఎవరమ్మా, మన్మోహన్ సింగ్. మన్మోహన్ సింగ్ అట్ దట్ టైం 1994 లోని ఎవరంటే కనుక ఫైనాన్స్ మినిస్టర్, ఈజ్ ఎ వెరీ గుడ్ ఫైనాన్స్ మినిస్టర్. ఓకే, సో ఆయన సర్వీస్ ట్యాక్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు 1994 లో. అట్ ద టైమ్ ఆఫ్ ఇంట్రడక్షన్ ఆఫ్ ది సర్వీస్ ట్యాక్స్ ఆయన స్పీచ్ లో చెప్పారమ్మా. సో మొత్తం అంతా గ్లోబలైజేషన్ జరుగుతుంది. సో గ్లోబలైజేషన్ జరుగుతున్నప్పుడు మనకి సీమ్లెస్ క్రెడిట్ అనేది దేశం అంతా ఒకలా ఉండాలి అని చెప్పేసి, ప్రొడక్ట్ అంతా దేశం అంతా ఒకే ప్రైస్ తో ఉండాలని చెప్పేసి జిఎస్టీ అనే ఇదిని ఇంట్రడ్యూస్ చేయాలి అని చెప్పేసి ఫస్ట్ ఐడియాలజీ తీసుకొచ్చింది ఎప్పుడు 1994 లో. అప్పటి నుంచి స్ట్రగుల్ చేస్తే 2000 ఇయర్ లో దానికి ఒక షేప్ వచ్చింది. ఆ 2000 ఇయర్ నుంచి స్ట్రగుల్ చేస్తే 2017 కి అన్ని స్టేట్స్ ని ఒప్పించి బలవంతంగా, ఓకే అది వేరే విషయం. ఓకే, సో బలవంతంగా ఒప్పించి 2017 లో ఏం చేశారమ్మా, జిఎస్టీని ఇంట్రడ్యూస్ చేశారంట. ఓకేనా? సో ఇది జెనసిస్ ఆఫ్ ది జిఎస్టీ. ఓకే.